గాజాని వదిలి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్తుంది. అదే సందర్భంలో హమాస్ తీవ్రవాదుల్ని ఇంకొక వైపున అవతల ఏదో హమాస్ తీవ్రవాదులు చెరలో ఉన్నటువంటి బందీలను విడిచిపెట్టడం జరిగింది. 45 మందిలో 25 మంది మహిళలు శవాలు ఇవ్వలేదు, శవాలు కూడా ఇవ్వలేదు. అంటే వాళ్ళని రేపులు చేసి చంపేశారు. అది గనక ఆ శవాలు ఇస్తే పోస్ట్ మార్టంలో అసలు నిజాలు బయటపడుతుంది. గతంలో అట్లాగే ఇచ్చినటువంటి శవాలను పోస్ట్ మార్టం చేస్తే ఎంత అరాచకం చేశారో బయటపడింది. కాబట్టి ఆ శవాలను ఇవ్వలేదు. మహిళల శవాలను ఏం చేశారో తెలియదు. ఇప్పటికి కూడా వాళ్ళు దాని మీద కూడా శృంగారం చేసే రాక్షసులు వాళ్ళు. అది ఒక పక్కన జరుగుతుంది. 20 మంది ఎవరైతే విడిచిపెట్టబడ్డారో వాళ్ళందరూ తీవ్రమైనటువంటి మానసిక వ్యాధితో పాటు మానసికంగా నలిగిపోయారు, శారీరకంగా నలిగిపోయారు. వాళ్ళని ఇప్పుడు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించడమే అతి పెద్దదైనటువంటి అంశం అవుతుంది. వీటన్నిటికీ ముందు ఒక సీరియస్ ఇష్యూ జరిగింది. అది బయటికి రాలేదు. ఎవరికి వాళ్ళు హషప్ చేశారు. ఏదైతే సలేహ్ అల్ జఫారీ అనేటటువంటి వాడు, వీడిని మిస్టర్ ఫెఫో అంటారనమాట. వీడు హమాస్ ప్రాపగండా అంటే తప్పుడు ప్రచారాలు చేయడంలో సిద్ధాస్తుడు అనమాట. వీడు తీవ్రవాదుల్లో గజ తీవ్రవాది అని చెప్పాలి. వీడిని గాజా సిటీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాలస్తీనా ప్రాంతంలోనే గాజా సమీపంలోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అప్పటిదాకా వస్తున్నటువంటి ఒక పబ్లిసిటీ ఆ తర్వాత ఆగిపోయింది. అదే విచిత్రం ఇక్కడ.